ఇంత ముట్ట చెప్పి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర నుంచి కొంటారు, కొని దాన్ని పాలిష్ పడతారు, తీసుకువెళ్ళి కాకినాడ పోర్టులో లోడ్ ఎక్కిస్తారు, ఆఫ్రికా దేశాలకు తరలిస్తారు, కోట్ల కోట్లు సంపాదిస్తారు. దానిలో కాస్తో కోస్తో ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏ ఎమ్మెల్యే ఈ బియ్యపు డబ్బులు కక్కుర్తి పట్టం లేదో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ఈ గడ్డి కరవటం లేదో చెప్పమంటున్నా. ప్రతి ఎమ్మెల్యేకి మట్టి ఇసుక ఉంటే, వాళ్ళ నియోజకవర్గం తీసుకుంటే మట్టి ఇసుక ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఈ బియ్యం అమ్ముకునే కార్యక్రమం దగ్గర నుంచి, ఆ మాఫియా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, వీళ్ళు స్మగ్లర్స్. పాపం ఇలాంటి 922,600 మంది నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ మీద బది ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు చంద్రబాబు.